అందరికీ షలోం. ఈరోజు మోషే ఏ విధంగా ప్రార్థించాడు అనే వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. కానాను దేశమును ఆ లెబనోను చూచినట్లు దయచేయమని తండ్రిని ఏ విధంగా ఆయన బ్రతమాలుకున్నాడు అనే వాటి గురించి, ఇంకా మిద్రాష్ రబ్బాలో ఏ విధంగా ఉంది అనే వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23వ వచనము. మరియు ఆ కాలమున నేను ఎలోహిం తండ్రి నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు? నేను అద్దరికి వెళ్లి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూచినట్లు దయచేయమని నేను ఎలోహిమును బ్రతమాలు కొనగా, ఎలోహిం మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు ఎలోహిం నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. మోషే కానాను దేశాన్ని చూడాలని ఎలోహింని అడగడం జరిగింది. ఆయన బ్రతుమాలు కొనడం జరుగుతుంది. ఆయన తండ్రి ఇశ్రాయేలు ప్రజలను బట్టి మోషే మీద కోపడడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఎలోహిం బండతో మాట్లాడమని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ బండ మీకు నీళ్లు ఇస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే మోషే అక్కడ బండను కొట్టడం జరిగింది. కాబట్టి ఆయన కానాను దేశంలోకి వెళ్లకుండా యువతల చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి దాని గురించి ఆ దేశంలోకి నేను వెళ్ళాలి అని మోషే అడిగినప్పుడు దాని గురించి నాతో మాట్లాడొద్దు అని ఎలోహిం చెప్పడం జరిగింది. నీవు ఈ యోర్దానును దాటకూడదు, గాని నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరము వైపును దక్షిణము వైపును తూర్పు వైపును తేరి చూడుము అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మిద్రాష్ నుంచి ఈ యొక్క వివరణ ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం చూద్దాం. ఆ ఆజ్ఞ తనకు వ్యతిరేకంగా ముద్రింపబడిందని మోషే చూచినప్పుడు అతను వెళ్లి ఒక వృత్తము గీసి దానిలో కూర్చుని ఇలా అన్నాడు, నీవు ఆ ఆజ్ఞను రద్దు చేసే వరకు నేను ఇక్కడ నుండి కదలను. ఆ తర్వాత అతను గోనెపట్ట కట్టుకుని బూడిదతో కప్పుకుని స్వర్గం భూమి మరియు సృష్టి నియమాలు కూడా వణుకు పుట్టే వరకు తండ్రి ముందు ప్రార్థనలో నిలబడ్డాడు. మరియు ఇలా అన్నాడు, బహుశా తండ్రి ప్రపంచాన్ని నాశనం చేసే సమయం ఆసన్నమైందా? ఆ సమయంలో తండ్రి ఏం చేశాడు? ప్రతి స్వర్గపు ద్వారం వద్ద మరియు ప్రతి ఆవరణములోని ప్రతి ద్వారం వద్ద మోషే ప్రార్థనను అనుమతించకూడదని ఆయన ప్రకటించాడు. మోషే ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఎలోహిం ప్రతి ద్వారాన్ని మూసివేయమని ఆయన చెప్పడం జరిగింది. మోషే తండ్రితో ఇలా అన్నాడు, మీరు నన్ను భూమిలోనికి ప్రవేశింపనివ్వకపోతే గడ్డి మేస్తూ నీరు త్రాగుతూ ప్రపంచాన్ని ఆ విధంగా చూసే పొలంలోని జంతువుగా నన్ను ప్రవేశించడానికి అనుమతించండి. నా ఆత్మ అలాంటి వాటిలో ఒకటిగా ఉండనివ్వండి. మోషే కానాను దేశంలోకి ఆయన్ని పంపించమని ఎలోహింను బ్రతిమాలుకోవడం అనేది జరిగింది. ఆయన ఆత్మని ఒక జంతువులోకైనా ప్రవేశింపజేసి ఆ దేశంలోనికి వెళ్లేలాగా చేయమని ఆయన బ్రతిమాలుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా మోషే ఈ విధంగా ఎలోహింతో మాట్లాడటం జరుగుతుంది. మోషే తండ్రితో ఇలా అన్నాడు, మీరు నన్ను ఆ దేశంలోకి ప్రవేశింపనివ్వకపోతే భూమి యొక్క 4 మూలలకు గాలిలో ఎగిరి తన ఆహారాన్ని సేకరించి సాయంత్రం తన గూటికి తిరిగి వచ్చే పక్షిలా నన్ను ప్రవేశించడానికి అనుమతించండి. నా ఆత్మ అలాంటి వాటిలో ఒకటిగా ఉండనివ్వండి. ఒక పక్షి ఆహారం కోసం వెళ్లి తిరిగి తన గూటికి ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఆయన యొక్క ఆత్మను కూడా ఆ యొక్క ప్రదేశానికి వెళ్లేలాగా చేయమని ఎలోహింని బ్రతిమాలుకోవడం అనేది జరుగుతుంది. మోషే ఎలోహింతో ఇలా అన్నాడు, ఎలోహిం, ఏసేపు ఎముకలు భూమిలోకి ప్రవేశిస్తున్నాయి, నేను ప్రవేశించను అని చెప్పడం జరుగుతుంది. ఎలోహిం అతనితో ఇలా అన్నారు, తన భూమిని అంగీకరించిన వ్యక్తిని అతని భూమిలోనే పాతిపెట్టాలి, మరియు తన భూమిని అంగీకరించని వ్యక్తిని అతని భూమిలో పాతిపెట్టకూడదు. ఏసేపు తన భూమిని అంగీకరించినప్పుడు అతని యజమానుని భార్య ఇలా అన్నది. ఆదికాండము 39:14. అంటే పోతీఫరు భార్య ఏసేపుని పట్టుకుని ఆయన్ని అవమానించడం అనేది జరిగింది. అప్పుడు ఏసేపు ఆమె నుండి తప్పించుకుని పారిపోవడం అనేది జరిగింది. అంటే అక్కడ ఆయన ఒక స్త్రీకి లోబడకుండా ఏ పాపము చేయకుండా ఆయన తప్పించుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఆయనకి ఎలోహిం తోడుగా ఉండడం కూడా జరిగింది. అంటే ఆయన ఒక స్త్రీ వల్ల పాపంలో పడకుండా ఆయన చాలా జాగ్రత్తగా ఉండటం అనేది జరిగింది. యోసేపు చూడు, వారు మన కోసం ఒక
హెబ్రీయుని తీసుకువచ్చారు మరియు అతను దానిని తిరస్కరించలేదు. దీనికి విరుద్ధంగా అతను, నేను హెబ్రీయుల దేశం నుండి అపహరింపబడ్డాను కాబట్టి అతన్ని అతని భూమిలోనే పాతిపెట్టాలి. పోతిఫరు భార్య ఒక హెబ్రీయుని తీసుకుని వచ్చారు అని చెప్పినప్పుడు ఆయన యోసేపు ఏ విధంగా సమాధానం ఇచ్చారంటే, నేను హెబ్రీయుల దేశం నుండి అపహరించబడ్డాను అని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి అతన్ని అతని భూమిలోనే పాతిపెట్టాలి. అంటే నాది ఫలానా దేశం అని ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది యోసేపు. మోషే కూషు దేశం నుండి మిద్యాను దేశానికి వెళ్ళినప్పుడు ఇత్రో కుమార్తెల దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు ఇత్రో కుమార్తెలు వారి యొక్క తండ్రికి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఒక ఐగుప్తీయుడు గొర్రెల కాపరుల నుండి మమ్మల్ని రక్షించాడు అని చెప్పినప్పుడు మోషే మౌనంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఆ దేశంలోకి వెళ్ళకూడదు అని ఎలోహిం చెప్పడం జరుగుతుంది. యోసేపు మాత్రం హెబ్రీల దేశం నుండి నేను దొంగిలించబడ్డాను అని చెప్పాడు. మోషే మాత్రం ఆ విధంగా చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి యోసేపుని మాత్రం ఆ దేశం, ఆ భూమి అంగీకరిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. మోషే తండ్రితో ఇలా అన్నాడు, నువ్వు నాకు ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు మొదలు పెట్టావు. ముళ్ళ పొద లోపల నుండి అగ్నిజ్వాలలలో నా దగ్గరికి రావడం ద్వారా నువ్వు ఇదంతా ప్రారంభించావు. నన్ను పైకి లేపిన తర్వాత నా గొప్పతనం నుండి నన్ను క్రిందికి తోసావు. అప్పుడు ఎలోహిం అతనితో ఇలా అన్నాడు, కానీ నేను ప్రమాణం చేశాను, నీవు ఆ దేశంలోనికి ప్రవేశించవని. మోషే అతనితో ఇలా అన్నాడు, నీవు పవిత్రం చేసేవు. నువ్వు అలా కోరుకున్నప్పుడు నీ ప్రమాణాన్ని ఉల్లంఘించలేదా? నీ పిల్లలు బంగారు దూడను పూజించినప్పుడు నీవు వారిని నాశనం చేస్తానని ప్రమాణం చేయలేదా? ఆపై నేను వారి తరపున విజ్ఞప్తి చేసినప్పుడు నీవు నీ ప్రమాణాన్ని ఉపసంహరించుకోలేదా అని మోషే ఎలోహింతో అడగడం జరుగుతుంది. అంటే ఎలోహిం మోషేతో చెప్తున్నాడు, నేను ప్రమాణం చేశాను, నీవు ఆ దేశంలోకి ప్రవేశించవు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు మోషే ఈ విధంగా చెప్తున్నారు, నీ పిల్లలైనటువంటి ఇశ్రాయేలీలు బంగారు దూడను పూజించినప్పుడు నీవు వారిని నాశనం చేస్తానని ప్రమాణం చేయలేదా? ఆపై వారి గురించి నేను విజ్ఞప్తి చేసినప్పుడు నీ ప్రమాణాన్ని ఉపసంహరించుకున్నావు, ఇప్పుడు ఎందుకు తీసుకోవు వెనక్కి అని ఆయన అడగడం జరుగుతుంది. నిర్గమకాండము 3వ అధ్యాయం 24వ వచనం. ఎలోహిం, నీవు నీ సేవకునికి నీ గొప్పతనాన్ని చూపించడం ప్రారంభించావు. ద్వితీయోపదేశకాండము 3:26. కానీ మీ నిమిత్తము తండ్రి నా మీద కోపగించుకున్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఎలోహిం మోషేతో ఇలా అన్నాడు, మీరు దానిని 2 విధాలుగా కలిగి ఉండలేరు. నేను ఇప్పటికే నా ఆజ్ఞను రద్దు చేశాను మరియు మీ ఆజ్ఞను సమర్థించాను. నేను ఇలా అన్నాను, నేను వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలీలు బంగారు దూడను పూజించినప్పుడు మరియు మీరు వారిని క్షమించు అని అన్నారు మరియు నీ కోరిక గెలిచింది. అప్పుడు నీ కోరిక నన్ను దాటనివ్వు అని నిలబెట్టబడాలని మరియు నా ఆజ్ఞ మీరు దేశంలోకి ప్రవేశింపకూడదని రద్దు చేయబడాలని మీరు కోరుకుంటే, మీరు నీ వారిని క్షమించు అని సమర్థించబడాలని కోరుకుంటే మీరు నన్ను దాటనివ్వు అని ఉపసంహరించుకోవాలి. ఇది విన్న మోషే ఇలా ప్రకటించాడు, మోషే చనిపోవాలి, అతని లాంటి 100 మంది చనిపోవాలి, వారిలో ఒక్క వెలుగులు కూడా దెబ్బతినకూడదు. అంటే ముందు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా బంగారు దూడను చేసి పూజించినప్పుడు వారందరినీ కూడా నాశనం చేస్తాను అన్నప్పుడు మోషే వారి తరపున వారంతా చనిపోకుండా ప్రార్థించడం అనేది జరిగింది. కాబట్టి అప్పుడు నీ ఆజ్ఞ ప్రకారం వారందరినీ కూడా రక్షించాను అని ఆయన చెప్పడం జరుగుతుంది. మోషే మరణానికి దగ్గర పడినప్పుడు ఇశ్రాయేలీలు తండ్రికి అతని తరపున ఆయన ఆ దేశంలోకి ప్రవేశించమని విజ్ఞప్తి చేయనప్పుడు మోషే వారిని ఒక చోట చేర్చి వారిని మందలించడం ప్రారంభించాడు. ఆయన ఇలా అన్నాడు, ఒక మనిషి 6 లక్షల మందిని రక్షించాడు మరియు 6 లక్షల మంది ఒక మనిషిని రక్షించలేదు. మోషే 6 లక్షల మంది గురించి ప్రార్థన చేసి వారిని రక్షించడం అనేది జరిగింది. అయితే మోషే కానాను దేశంలో ప్రవేశించాలని ఆయన తరపున వారంతా కూడా ప్రార్థన చేయడం లేదు. అంటే ఆయనకి విజ్ఞప్తి కూడా వారు చేయలేదు. కాబట్టి మోషే వారిని మందలించాడు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మోషే వాళ్ళందరి కోసం ప్రార్థించినప్పుడు మోషే మాట వినడం అనేది జరిగింది. నన్ను దాటనివ్వు అన్న మాట అక్కడ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఈ మాట నెరవేరాలి అంటే అప్పుడు నేను చెప్పినటువంటి నన్ను దాటనివ్వు అనే మాట
నేను నెరవేరుస్తాను అని ఎలోహిం ఆయనతో చెప్పడం అనేది జరిగింది. అప్పుడు మోషే ఒక్క మనిషి చనిపోవడం మంచిది, 6 లక్షల మంది కోసం ఆయన ప్రార్థించినప్పుడు ఆ మాట ఆయన నెరవేర్చాడు. నన్ను దాటనివ్వు అని అన్న మాటనే ఆయన ఉపసంహరించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అది నేను ఉపసంహరించుకుంటాను, నువ్వు బ్రతుకుతావు అని అన్నప్పుడు, అంటే అప్పుడు ఆయన మోషే ఏమన్నారంటే, నేను చనిపోవడం మంచిది కానీ అంతమంది చనిపోకూడదు అని ఆయన తెలుసుకోవడం అనేది జరిగింది. చనిపోతారు అన్నప్పుడు నేను ప్రార్థించినప్పుడు అది అంగీకరించావు, అది ఎందుకు ఉపసంహరించుకోలేదు, ఇప్పుడు నేను కనాన్లో ప్రవేశిస్తాను అంటే ఇది ఎందుకు ఒప్పుకోవట్లేదు అని తండ్రిని ఆయన అడిగినప్పుడు, నీకోసం ఆ ఆజ్ఞను నెరవేర్చాను, నేను ఉపసంహరించుకున్నాను అంటే ఆయన కోసం వాళ్ళని నాశనం చేయకుండా ఆపాడు. దీనికి ఆయన 2 ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఒకటి, ఐగుప్తీయుడు అన్నప్పుడు ఈయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు, కాబట్టి ఆ దేశం నిన్ను అంగీకరించదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈయన కోరిక మేరకు అక్కడ బంగారు దూడను పూజించినప్పుడు వారందరినీ నాశనం చేయకుండా ఆయన ఉపసంహరించుకున్నాడు. మోషే గారి గురించి తాల్ముద్ ఏం చెప్తుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మోషే 10 మూరల ఎత్తు ఉన్నాడని తాల్ముద్ మనకి చెబుతుంది. ఒక మూర అంటే మీరు చాచిన బొటనవేలు నుండి మీ మోచేయి వరకు ఉన్న దూరం, అంటే సగటున 1.5 అడుగులు, అంటే మోషే 15 అడుగుల ఎత్తులో ఉంటాడు. ఇత్రో కుమార్తెలు కూడా వారు తమ తండ్రితో, ఒక ఐగుప్తీయుడు గొర్రెల కాపరుల నుండి మనల్ని రక్షించాడు అని చెబుతారు, అతను వారికంటే 3 రెట్లు పెద్దవాడు అనే వాస్తవాన్ని వారు దాటిపోయారు. అంటే ఐగుప్తీయుల కంటే కూడా ఆయన 3 రెట్లు ఎత్తుగా ఉండటం అనేది జరిగింది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మోషే నిజంగా 15 అడుగుల ఎత్తు ఉన్నాడు, ఫరో చూసినది కాదు. వారు మోషే భౌతిక రూపాన్ని మాత్రమే చూశారు, ఎందుకంటే అతను మన భౌతిక ప్రపంచంలో ఒక శరీరంలో నిమగ్నమై ఉన్నాడు. కానీ మోషే ఒక పూర్తి వ్యక్తి. 10 అనేది పరిపూర్ణత సంఖ్య. మోషే 10 మూరల ఎత్తు ఉన్నాడు అని తాల్ముద్ మనకి చెబుతుంది. అంటే మోషే 15 అడుగుల ఎత్తు ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మోషే ఉన్న సమయంలో ఐగుప్తును పరిపాలించే రాజు చాలా పొట్టి మరుగుజ్జు రాజు, అతను చాలా పొట్టిగా ఉన్నాడు అని కూడా మనకి యాషార్ గ్రంథంలో మనం చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మిద్రాష్ రబ్బా ఇంకా రబ్బీ బాల్షంతో అనే రబ్బీ గారి వివరణ వీటన్నిటి నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.